ఫ్రెండ్స్ వాట్సాప్లో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. నార్మల్‌గా మనం ఏదైనా ఒక ఐడీ కార్డ్‌ని అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు ఇంకేమైనా డాక్యుమెంట్‌ని స్కాన్ చేయాలనుకుంటే థర్డ్ పార్టీ యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని వాటిని స్కాన్ చేసి మన ఫ్రెండ్స్‌కి వాట్సాప్ ద్వారా పంపించేవాళ్ళం. ఇలా థర్డ్ పార్టీ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోకున్నట్టు వాట్సాప్‌లోనే ఏదైనా డాక్యుమెంట్స్ గానీ, ఐడీ కార్డ్ గానీ స్కాన్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చింది. అందుకోసం అయితే ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో వాట్సాప్‌ని అయితే అప్డేట్ చేసుకోండి. వాట్సాప్‌ని ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకున్న తర్వాత వాట్సాప్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. అందులో ఏదైనా ఒక చాట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. చాట్‌ని ఓపెన్ చేయగానే ఇక్కడ మన కెమెరా సింబల్ పక్కన ఒక సింబల్ అయితే ఉంటుంది. ఈ సింబల్‌ని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేసుకోగానే ఇక్కడ డాక్యుమెంట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తది. వీటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేసుకోగానే ఇక్కడ స్కాన్ డాక్యుమెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తది. స్కాన్ డాక్యుమెంట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. ఇందులో మీకు కెమెరా అయితే ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ మీరు మాన్యువల్ అని పెట్టుకోండి, లేదంటే ఆటోని పెట్టుకోండి. నేను ఆటో క్యాప్చర్‌ని పెట్టుకుంటాను. ఇమేజ్ తీసిన తర్వాత మనకి ఇక్కడ క్రాప్ ఉంటుంది చూడండి. ఇమేజ్ ఏమైనా అన్‌వాంటెడ్ ఉందనుకో మీకు వాటిని క్రాప్ చేసుకోవచ్చు. ఇలాంటి నో క్రాప్‌ని క్లిక్ చేసుకోండి. లేదంటే రొటేట్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. అప్లై క్లిక్ చేశాను. ఇంకా మనకు ఫిల్టర్లు యాడ్ చేసుకోవచ్చు. ఫిల్టర్‌ని క్లిక్ చేసుకోండి. ఇంక కలర్ కావాలా, లేదా గ్రే స్కేల్‌లో కావాలా, లేదంటే బ్లాక్ అండ్ వైట్‌లో కావాలా క్లిక్ చేసుకోండి. నేను గ్రే స్కేల్‌ని క్లిక్ చేసుకుంటాను. నెక్స్ట్ అప్లైని క్లిక్ చేసుకుంటాను. ఒకవేళ ఇమేజ్ మీకేమైనా బాలేదనుకోండి మళ్ళీ రీటేక్ చేసుకోవచ్చు. ఇమేజ్ వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకో పేపర్ కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంకో పేజ్‌ని యాడ్ చేయడానికి ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. నేను మొత్తం 2 ఇమేజెస్ తీసాను చూడండి. ఇంకో ఇమేజ్‌ని యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ క్లీన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. క్లీన్ అనే ఆప్షన్ క్లిక్ చేసామనుకోండి ఏదైనా డాక్యుమెంట్లో మనకు అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ పేపర్ అనుకోండి. ఆ పేపర్లో మన ఫింగర్స్ కనిపించడం అలా జరుగుతుంది అనుకోండి. వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. ఇట్లా ఎరేజ్ చేసుకోండి. ఇలా ఎరేజ్ చేసిన తర్వాత అప్లై అనే ఆప్షన్ ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇందులో ఒక పేజ్ వద్దనుకోండి ఆ పేజ్ని డిలీట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ అంతా ఓకే అనిపిస్తే పైన డన్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. ఈ డాక్యుమెంట్ అయితే మన ఫ్రెండ్కి సెండ్ అవుతుంది. ఈ విధంగా వాట్సాప్ ద్వారానే ఏమైనా ఐడీ కార్డ్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ అయితే పీడిఎఫ్ రూపంలో మన ఫ్రెండ్స్కి అయితే పంపించుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆలం సింబల్ రావడం జరుగుతుంది. ఆలం సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.